ఎందుకంటే సోదరా, ఈ ప్రేమ అనేది పొందటం కాదు, ప్రేమను ఇవ్వటం. తనలో తనకి, తన అస్తిత్వానికి, అలాగే తన ఆత్మకి పూర్తిగా అంకితం ఇవ్వటం. ఈ ప్రేమ శారీరకంగా కాదు, అలానే భౌతికంగా కూడా కాదు. ఈ ప్రేమ తన ఆత్మకు తానే లొంగిపోవటం. ఈ వివాహం ఒక సంబంధమే కాని దానిలో ఏ తప్పు లేనేలేదు. ఈ వివాహం ప్రేమ ద్వారా పరిమితం కాదు సోదరా. ఈ ప్రేమ ఎంతో ఎంతో గొప్పదే. ఇప్పుడు నేను మీకు ఒక ఉదాహరణ ఇవ్వాలి అంటే, ఇప్పుడు ఇంకా రాధ వివాహం తర్వాత ఆమె ఆనందం కోసం నేను కోరుకోవటం మానేయాలా? నేను ఎందుకు ప్రయత్నించకూడదు రాధ తన జీవితంలో ఎప్పటికీ సంతోషంగా ఉండాలని? అంటే నా మనసులో